మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి ఈ మకర రాశి జాతకులకు కూడా అంటే ఈ వారం ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది? ఇందాక మీరు చెప్పినట్టు ధనుసు రాశి వారికి, అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి గానీ, లేదంటే వ్యాపారస్తులకు గానీ, లేదంటే కుటుంబ సభ్యులకు గానీ, లేదంటే అన్ని రంగాల్లో ఉన్న వ్యాపారస్తులకి గానీ, ఉద్యోగస్తులకి గానీ, ప్రస్తుతం చేస్తున్న వారికి కూడా. సో మరి వీరందరికీ చూసుకున్నట్లయితే మరి ఆదాయం పరంగా మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే వాటన్నిటి గురించి కూడా, అలాగే శుభ అశుభ ఫలితాలన్నిటి గురించి తెలియచేయండి గురువు గారు. తప్పకుండా తల్లి. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా యోగవంతముగా ఉన్నది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశం అనేటువంటిది కలిగి తీరుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సుఖదుఖాల గురించి మామూలుగా మీరు ప్రస్తావించుకొని ఒకరితో ఒకరు మాట మంచి తెలుపుకోవటం అనేటువంటిది జరిగి తీరుతుంది. నూతన గృహ వాహన యోగం అనేటువంటివి ఉన్నాయి. ప్రయత్నాలు చేసుకోండి, మేలు జరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్నటువంటి సమయములో పూర్తి చేసుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉండబోతూ ఉన్నది. అలాగే దీర్ఘకాలికంగా ఉండేటువంటి రుణాలు అనేటువంటివి తీర్చుకుంటారు ఈ వారము. సోదరులతో స్థిరాస్తి విషయాల గురించి కొన్ని ఒప్పందాలు చేసుకోవటం జరుగుతాయి. వ్యాపార లావాదేవీలు అనేటువంటివి మరింత పుంజుకొని ఉన్నతమైనటువంటి దిశ వైపు పరుగులు తీయటం అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా నడపటము కాదు, పరుగులు తీస్తాయి అనేటువంటిది ఉన్నది. ఉద్యోగమున జీతభత్యముల విషయంలో శుభవార్తలు వింటారుగాక ఉద్యోగస్తులు. మీ జీతాలు పెరగటము గాని లేదా ఉన్నతమైనటువంటి ఇది రావటము గాని అలా జరుగుతాయి గాక. చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉండవచ్చునేమో. సమయానికి భోజనం చేయటము, సమయానికి నిద్రపోవటం లాంటివి చూసుకోండి. ఒకసారి చెకప్లు చేసుకోండి, మేలు జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మానసికంగా చిన్నపాటి చికాకులు అనేటువంటివి ఉండవచ్చునేమో, అంతేగాని శరీరానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదుగాక ఉండదు. ఇంకా మీరు మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మాకు మేలు జరగాలి, భార్యాభర్తల విషయంలో అన్యోన్యత అనుకూలత అనేటువంటిది కూడా చాలా బాగా ఉన్నది. ఏమీ ఇబ్బంది లేదు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకున్నప్పుడు గణపతిని ఆరాధించండి. ఈ వారం అంతా కూడా మీకు ఖచ్చితముగా విజయాలు లభిస్తాయి గాక. జయోస్తు.